అయిపోతే బాబా అనుకుంటే జరుగుతున్నాయి దాన్ని చెప్పేది, కానీ అది అట్లాగే ఉండదు. దానివల్ల లేజినెస్ పెరగకూడదు, ఇంకా ఎక్కువగా. అదే బాబా అనుగ్రహం తను ఇస్తున్నప్పుడు ఇంకా మనం చేస్తాం. కానీ అన్ని ఇస్తున్నప్పుడు ఒక లేజినెస్ ఒకటే కదా బాబా చెప్పింది తీసేసుకోమని, అదొక్కటే ఆయనకి నైవేద్యం పెట్టలేమా? నువ్వే ఉన్నావు, నేను అడిగానా? ఏమన్నా కోటి చెప్పని అడిగానా? రోజు పారాయణ చేయమన్నానా? ధ్యానం చేయమన్నానా? ఏం చేయలేదు. లేజినెస్ పోస్ట్పోన్మెంట్, లేజినెస్ కూడా అన్నదే. పోస్ట్పోన్మెంట్ మానేస్తాయి. పోస్ట్పోన్మెంట్ మనసుకు వచ్చిందనంటే ఇగో ఇది బాబాకి ఇచ్చేస్తా, వదిలేస్తానండి, పోస్ట్పోన్ చేయదు అని అనుకో. ఒక్కటే నేను అడిగింది, నేను అదొక్కటి చాలు. వీటన్నీ బాబా చూసుకుంటాను, ఏం చేయకర్లా. చాలా చిన్నది, ఇంతది నేను అడిగింది. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు ఒకటి వయసు అయిపోతా ఉంది, రోజు గడిచిపోతున్నాయి, కాలం గడుస్తుంది, అది గుర్తు పెట్టుకోండి. మనం ఒకసారి సత్సంగంలో ఒక ఆమెకి చెప్పా, నా మీద అప్సెట్ లేనిది అని అడిగింది. ఫారినర్ మైజర్ లెస్ అని చెప్పా. వచ్చే డబ్బు ఉంది నీకు, నీ కడుపు తినడానికి కూడా నీ చేత కావటం లేదు, అనుభవించుకో. తప్పుగా నువ్వు పోయిన తర్వాత ఏం చేస్తావు? మా చిన్నప్పుడు 3వ తరగతి పుస్తకాలు చదువుకున్నాం, కృష్ణ ముసలి కథలాగా అవుతుంది. మొన్న ఊరికి పోయేటప్పుడు నాకు మైజర్నెస్ పోవాలంటే ఎలా గురువు గారు? జీవితం అశాశ్వతం గుర్తుపెట్టుకోవచ్చు, మైజర్నెస్ పోతుంటే అని చెప్పి. ఏం అవసరం లేదు, నేనే పర్మనెంట్ గా ఉండబోను, నేను బతికేది 10 రోజులని గుర్తుపెట్టుకో, నీకు మైజర్నెస్ ఉండదు. పోగొట్టుకోవాలి దాన్ని, ఆ దరిద్రం అటు వస్తే మాత్రం ఏందండి. ఇప్పుడు దాని యొక్క కుటుంబాలు మనకి ఎందుకని. ఎలక్ట్రిక్ కూడా హెరిడిటరీగా ఉంటుంది, కల్చర్ మీద ఆధారపడి ఉంటుంది. డబ్బు పట్ల, డబ్బు ఖర్చు పెట్టడానికి నెల్లూరు వాళ్ళకు ఒక యాటిట్యూడ్ ఉంటుంది, గుంటూరు వాళ్ళకు ఒక యాటిట్యూడ్ ఉంటుంది, గోదావరి వెళ్ళకపోతే ఇంకొక రకంగా ఉంటుంది. అందరూ ఖర్చు పెడతారు, ఖర్చు పెట్టే పద్ధతులు తేడా ఉంటుంది. కల్చర్ మీద కూడా అదే. అందుకే నేను మళ్ళా చెప్తున్నాను, మళ్ళా అదే ఎప్పుడు గుర్తుపెట్టుకోవచ్చు. కారే రాజులు రాజ్యములు కలిగవి. మన మీద ఈ ప్రపంచం ఏమీ ఆధారపడలేదు. మనం పోయిన 2వ రోజు మర్చిపోతుంది. హూ ఆఫ్టర్ నెహ్రూ అన్నారు 64లో. అసలు ఊహించలేకపోయారు భారతదేశంగా, ప్రపంచంగా. నెహ్రూ తర్వాత అసలు ప్రైమ్ మినిస్టర్కి ఎవరికి అవకాశం లాగా నోబడి కుడ్ ఇమాజిన్ ఇట్. పోయాడు నెహ్రూ. నాకు ఇంకా బాగా గుర్తుంది నెహ్రూ పోయిన రోజున కూడా. ఏలూరులో చిన్న బజార్లో కలమన్పూడి ఆయన సెట్ చూస్తున్నాను నేను. నెహ్రూ పోయినట్టు అప్పటికే రేడియోలు లేవు, ఈ కమ్యూనికేషన్స్ లేవు. ఆ రోజున ప్లాట్ఫామ్ల మీద రాసేసి పెద్దగా ఏడుపులు, పెడపక్కులు, గందరగోళం.
వారం రోజులు పోలా మర్చిపోయినారు. లాలబోధ చేస్తారు ప్రైమ్ మినిస్టర్ ఇట్లాగే ఉండాలి, వాడు పోయాడు మర్చిపోయారు. ఇందిరాగాంధీని కాల్చి పారేస్తారు, 3వ రోజు మర్చిపోయినారు. ఏరి వాళ్ళు వారేరి అంతే, 3వ రోజు పోతారు. గుర్తు పెట్టుకుంటే సమాధి అయిపోయి 8 సంవత్సరాలు గుర్తు పెట్టుకున్నాడు ఆయన. ఈ రోజుకి లివింగ్ బతుకంటే అది బతుకు. ఈ రోజు మనం కూర్చున్నామంటే కారణం ఇది. ధరికి దాదాపుగా ఉండేవాళ్ళు చాలా మందికి 50 దాటిపోయింది. ఒకరిద్దరు వస్తున్నారు. ఏంటి బాబా బాబా తప్పిందని ఆ పాటలో రాస్తున్నట్టుగా ఆ పేరు మరచి నా ప్రేమ తత్వం. మన పేరు మనకే జ్ఞాపకం ఇస్తుంది. మన పేరే మన జ్ఞాపకం అయినప్పుడు మనకు సంబంధించినటువంటి వాళ్ళ శత్రువులు లేరు, మిత్రులు లేరు, ఎవరు లేరు. అట్లా మిగిలినటువంటి ప్రేమతత్వం. అది ఆ స్థితి పొందినప్పుడు దాంట్లో ఉండే తన్మయత్వం, ఆనందం. ఆ తన్మయత్వపు తావు నుండి తన్మయం అవుతాం. తన్మయత్వం మనం ఉండమంట. అందరికీ రావాలని నేను చెప్పేది. అది తన్మయం అవ్వకుండా మనం మన్మయం అవుతున్నాం. పేరు మరిచిన బాబాని ఆమె కూడా మన జ్ఞాపకం రాకుండా